ఆంధ్రాలో నన్ను ఓడిస్తావా? రాజకీయం నీకు నేర్పించిందే నేను అంటూ ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు రోజుకి 18 గంటలు పనిచేస్తారని, మరి ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడుతో పోటీపడి మనం తెలంగాణ కోసం పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ నేతలంతా కూడా 18 గంటలు పనిచేసి వీలైతే 19 గంటలు పనిచేసి ఏపీని ఓడించాలని మరి ఇప్పుడు ఆయన తీర్మానించారు. సో రీసెంట్గా ఒక మీటింగ్లో సైతం మన పక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎం చాలా యాక్టివ్ పర్సన్ అని, రాజకీయం నేను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను, ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తారు, మరి రేపేం చేయబోతారనేటువంటి విషయాన్ని ఆయన ముందే ఊహించి ప్రత్యర్థి రాజకీయానికి చెక్ పెట్టడంలో ఆయన అపర చాణక్యుడని, అలా మనం కూడా ఆలోచించాలని రేవంత్ రెడ్డి తెలంగాణలో తన నాయకులతో చర్చించారు. బాహాటంగానే ఈ విషయాన్ని చెప్పారు. చంద్రబాబుని బాగా పొగిడారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా నన్ను ఓడించడం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు, ఎందుకంటే రేవంతే చెప్పాడు రాజకీయం నేర్చింది నా దగ్గరేనని, కాబట్టి నా శిష్యుడు రాజకీయాల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మొత్తానికి రేవంత్ రెడ్డికి అయితే సెటైర్లు వేశారట చంద్రబాబు నాయుడు. నిజమే, గతంలో చంద్రబాబు టీడీపీ పార్టీలో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మరి టీడీపీ సభ్యుడిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రయారిటీసీ కోసం వెళ్ళి తెలంగాణలో సెట్ అయ్యారు. మరి తెలంగాణలో సైతం అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అనతి కాలంలోనే సీఎంగా మారారు. కాబట్టి గురు శిష్యులు ఇరు రాష్ట్రాల్లో సవాలు విసురుకుంటున్నారు.